హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ రాజా ద రాజా. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే ఓకే, ఒక డెబ్యూ హీరో మూవీ కదా, చూద్దాం ఏముంటుంది అని అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సెకండ్ హాఫ్ అంత బాగోలేదు. ఎందుకు ఇలా చెప్పాను అంటే, డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ ఫస్ట్ హాఫ్ దాకా బాగా రాసుకొని సెకండ్ హాఫ్లోని పాతకాలం నాటి కథలన్నింటినీ కలిపేసి మిక్సీ కొట్టేసి మనకు చూపించారేమో అని అనిపించింది. అండ్ రాజమౌళి స్టైల్లోని ఒక రాజ్యాల్లాగా క్రియేట్ చేసి రాజ్యాల గురించి చెబుతూ అందులోని కొంచెం స్టోరీ లైన్ని కొత్తగా ఉంటుందని డైరెక్టర్ ట్రై చేశారు. అది కొంతవరకు వర్కౌట్ అయింది, కానీ రిమైనింగ్ పార్ట్ వర్కౌట్ కాలేదు. ఇంకా డెబ్యూ హీరో మూవీస్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా ఓవర్ యాక్టింగ్గా ఉంటాయి. కానీ ఈ సినిమాలోనే అవేమీ లేకుండా ఒక డెబ్యూ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా హీరోలోనే ఉన్నాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే డైలాగ్ డెలివరీ కానీ, అలాగే సినిమాకి ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లేదంటే స్క్రీన్ ప్లే కానీ, అండ్ పాటలు కానీ, మ్యూజిక్ కానీ, ఇవన్నీ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. కానీ ఒకే ఒక్కటి, స్టోరీ లైన్ని సెకండ్ హాఫ్ నుండి చెడగొట్టేయడం. సెకండ్ హాఫ్ నుండి అసలు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారో డైరెక్టర్ తెలియడం లేదు, కానీ రిమైనింగ్ అయితే సినిమా మొత్తం బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగా వేరే పాయింట్‌ని టచ్ చేసుంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం. ఇంకా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, వైజాగ్ లొకేషన్స్ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్‌లోనే చూపించి బాగా వాడుకున్నారు. అది ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇంక సినిమాలో సాంగ్స్ అంటారా, బీజీఎమ్స్ అంటారా, హీరో డైలాగ్స్ కానీ, హీరోయిన్ డైలాగ్స్ కానీ, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, రిమైనింగ్ యాక్టర్స్ గానీ, వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక డెబ్యూ హీరో మూవీకి ఏమైతే ఉండాలో అవన్నీ ఉన్నాయి. కానీ స్టోరీని సరిగ్గా సెకండ్ హాఫ్‌లోనే ఇంకా తీసుండుంటే డైరెక్టర్‌కి ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేది. అండ్ అండ్ ఆడియన్స్ కూడా బాగా ఇష్టమయ్యేది. బట్ ఎనీవే, ఈ వీకెండ్‌కి ఒక మంచి ఫ్యాంటసీ డ్రామా మూవీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్‌లోన ఒక పాయింటు, వీడేంట్రా సెకండ్ హాఫ్ అంత దారుణంగా చెప్తున్నాడు అని అనుకోవద్దు. అల్లరి నరేష్ నటించిన 'యముడుకు మొగుడు' అనే సినిమాలోని హీరోయిన్ యమలోకం నుండి భూలోకం వస్తుంది. తర్వాత భూలోకంలోనున్న సాధారణమైన ఒక వ్యక్తిని ప్రేమించడం. ఇదే స్టోరీని సెకండ్ హాఫ్‌లోని ఈ సినిమాలోను వాడారు. అందుకనే నాకు సెకండ్ హాఫ్ అంత పెద్దగా నచ్చలేదని అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లోను ఉన్నంత సెకండ్ హాఫ్‌లో లేదు. ఎందుకనంటే, ఆల్రెడీ ఒక సీన్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చెప్పేస్తాము. అండ్ ఈ సినిమాలోని రన్ టైమ్ చాలా తక్కువ. అండ్ అంతకి మించి కాకుండా హీరో వెంటనే విలన్స్‌ని కనిపెట్టేయడం. అసలా ఒక సీన్ తర్వాత ఒక సీను చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. లాస్ట్ 20 మినిట్స్. సో, దానివల్ల సరైన ఎండింగ్ గూడా చూపించలేదు. సో, ఏదో చూపించాలి కదా అని చాలా డైరెక్ట్‌గా, చాలా సింపుల్‌గా, చాలా తక్కువ బడ్జెట్‌లోని సినిమాని చేశారు. అది పెద్ద ప్లస్ పాయింటే. కానీ ఇంకా ప్రాపర్‌గా డిజైన్ చేసి, డైరెక్షన్ చేసుంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. 'రాజా ది రాజా' అనే సినిమా వన్ టైమ్ వాచబుల్ అని అంటాను. వీకెండ్‌కి ఒక మంచి టైమ్ పాస్. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.